హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ట్రైన్ యువర్ బ్రెయిన్ శీర్షిక కింద అనే హెడ్డింగ్ కింద నంబరింగ్ సిస్టమ్ నేర్చుకుందామండి. నంబరింగ్ సిస్టమ్ అండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇదేనండి ఫస్ట్ స్టెప్. 7th క్లాస్ దగ్గర నుండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా 10th క్లాస్ వరకు ఇదే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి వెళ్ళాలన్నా కూడా నంబరింగ్ సిస్టమ్ రావాలండి. ఫస్ట్ స్టెప్ ఇదేనండి. దీన్ని ఏ విధంగా ఈజీగా గుర్తు పెట్టుకోవాలో ఈజీగా మీకు నేర్పుతాను చూడండి. ఎస్, నంబరింగ్ సిస్టమ్ అండి. ఈ నంబరింగ్ సిస్టమ్ ని ఇప్పుడు ఈ నంబర్స్ ని రెండు విధాలుగా సపరేట్ చేశారండి. దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఏమిటది? ఒకటి రియల్ నంబర్స్, రెండవది ఇమాజినరీ నంబర్స్ అండి. రియల్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్. మరి రియల్ నంబర్స్ ఏమిటి, ఇమాజినరీ నంబర్స్ ఏమిటి తెలుసుకున్నావా? ఎస్, రియల్ నంబర్స్ అండి అన్ని నంబర్స్ ని ఇప్పుడు 2 ఉంది రియల్ నంబరు, √6 ఉంది, √9 ఉంది రియల్ నంబరు, అని 3/2 ఉంది రియల్ నంబరు, √9 ఉంది రియల్ నంబరు, పై ఉంది. ఇవన్నీ కూడా అండి ఆల్ కమ్స్ ఇంటూ అండర్ ద కేటగిరీ ఆఫ్ రియల్ నంబర్స్ అండి. ఆల్ ఆర్ రియల్ నంబర్స్. ఎస్, మరి ఇమాజినరీ నంబర్స్ అంటే ఏంటండి? ఉన్నాయి కదండి. ఇమాజినరీ అంటే ఇమాజిన్ చేసుకోవాల్సిందే ఇమాజినరీ నంబర్స్. ఇది ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. అయినా మీ యొక్క ఐడియా కోసం ఒక పాయింట్ లో చెప్తాను. ఇమాజినరీ నంబర్స్ ని మనం ఇటు రాస్తామండి 5తో. 3 రాయాలనుకోండి, ఇది ఇమాజినరీ నంబర్ అండి. ఎస్, అంటే ఈ నంబర్స్ ఇప్పుడు √9 అంటే మనం రాయగలుగుతున్నాం. √9 = 3 అని. మరి √-9 అంటే ఎక్కడండి? సారీ, √-9 అంటే ఎలా? దీనికేనండి. √-9 అంటే 3i అని రాస్తామండి. వీటిని ఇమాజినరీ నంబర్స్ అంటామండి. జనరల్ గా ఏదైనా 9th 10th లో కొంచెం ఇమాజినరీ నంబర్స్ వస్తాయి, ఇక ఇంటర్మీడియట్ లో వస్తాయి. కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కూడా 99% ఇమాజినరీ నంబర్స్ గురించి అడగడండి. ఎస్, దీస్ ఆర్ ది ఇమాజినరీ నంబర్స్ అండి. నెక్స్ట్ ఇంకేమిటి? మనం రియల్ నంబర్స్ నేర్చుకున్నాం, నెక్స్ట్ ఇమాజినరీ నంబర్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? ఈ రేషనల్ నంబర్స్ ని రెండు భాగాలుగా విభజించండి. ఈ రియల్ నంబర్స్ ని రెండు పార్ట్స్ గా చేసుకోవచ్చు. దీస్ రియల్ నంబర్స్ కెన్ బి సపరేటెడ్, కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఇంటి వాట్ ఈస్ రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇవ్వండి. రేషనల్ నంబర్స్ అంటే ఏమిటి, ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఏమిటి నేర్చుకుందాం. రేషనల్ నంబర్స్ అంటే ద నంబర్స్ which can be write in the form of the p/q, q does not is equal to 0. ఆ రేషనల్ నంబర్స్ p/q రూపంలో రాయగలిగి ఉండాలండి. ఈ q అనేది does not equal to 0. ఇదండి ఈ ఫామ్ లో, అంటే ఫ్రాక్షన్ ఫామ్ లో రాయగలిగి ఉండాలి. ఈ డినామినేటర్ అనేది 0 అవ్వకూడదండి. అంటే ఓన్లీ ఫ్రాక్షన్స్ అయినా. నౌ చూడండి, 2 అంటే దాని అర్థం ఏంటంటే 2/1. మరి ఎందుకు రాయము అంటే అవసరం వచ్చినప్పుడు రాస్తామండి. ఇప్పుడు 2 into 3 2 = 3/4 ఉందనుకోండి. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలంటే దీని కింద 1 వేసుకుంటాం. ఒక 1 3 and 4 2 6 ఆ విధంగా వేసుకుంటాం మనం. అట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు వాటి అవసరం వచ్చినప్పుడు వేసుకుంటాం. లేకపోతే ఎందుకు వేసుకుంటాం చెప్పండి? ఎస్, 9 ఉంది అనుకోండి, 9/1 అని అర్థం. ఇదే ఉంది కదా, p/q does not ఈక్వల్ టు 0 కదా. ఎస్, p/q రూపం ఉంది. q అనేది 0 కాలేదు కనుక ఇదేంటి? రేషనల్ నంబరే కదా. ఎస్, ఇలా రాస్తానండి. ఈ రేషనల్ నంబర్స్ రాసి మనం ఇప్పుడు 3/4 ఉందనుకోండి.
దీని అర్థం ఏమిటి? దీని యొక్క ఆన్సర్ రావాలంటే, క్వశ్చన్ రావాలంటే ఏంటి? దాని అర్థం ఇదే కదా. 3/4 అంటే ఈ 3ని 4తో భాగించాలనే కదా. ఎస్, ఇట్లా చూద్దాం. చూడండి, 3 పోతుందా? పోదు. పాయింట్ పెట్టుకున్నాం, 0 పెట్టుకున్నాం. 7 times 28, 2 దించుకున్నాము, పోలేదు. 0 పెట్టుకున్నాము, 5 4. ఎస్, 3/4 యొక్క ఆన్సర్ ఏంటంటే 0.75. మనం ఇలా డివైడ్ చేస్తే ఇక్కడ ఆగిపోతుంది. టర్మ్ క్వోషియంట్ ఇక్కడో ఇక్కడ కొన్ని వచ్చేసో ఎక్కడో చోట టర్మినేట్ అవుతుందండి, అంటే స్టాప్ అవుతుంది. మనం డివైడ్ చేసినప్పుడు, భాగించినప్పుడు దాని క్వోషియంట్ ఏమవుతుందంటే ఎక్కడో చోట ఆగి మనకు రిమైండర్ 0 వస్తుంది. లేకపోతే కొన్నిసార్లు ఏమొస్తుందంటే ఈ క్వోషియంట్ చెప్తున్నాను చూడండి, 2 ఆ విధంగా రిక్కర్ అవుతుంది. కోషెంట్ ఒక్కోసారి ఏం అవుతుందంటే, అంటే ఇదే కాదు, ఎగ్జాంపుల్ చెప్పారండి. కోషెంట్ ఒక్కోసారి ఇట్లా రిక్కర్ అవుతుంది. రిక్కర్ అంటే రిపీట్ అవుతుంది. ఎట్లా 2.354 ఆ విధంగా రిక్కర్ అయినప్పుడు మనం ఏం రాస్తాం? 2.354 అట్లా బాగా పెడతాం. కొన్నిసార్లు ఇట్లా ఆగిపోతుంది, కొన్నిసార్లు అట్లా రిపీట్ అవుతుంది. ఆ రెండు ఫార్ముల్ని కూడా, ఆ 2 రూపాయల్లో వచ్చేటటువంటి అన్నింటినీ కూడా మనం రేషనల్ నంబర్స్ అంటామండి. ఇక కొన్ని ఉన్నాయి, మనం ఇట్లా డివైడ్ చేస్తే ఆ కోషెంట్ వస్తుంది ఏదో 1.345678256. ఇక దీని అర్థం ఉండదండి. ఎంతైనా ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు. ఒక క్రమంలో రిపీట్ అవుతుందా? లేదు. లేకపోతే ఎక్కడైనా ఆగిపోతుందా? ఆగిపోద్దు. ఇష్టం వచ్చినట్టు పెడుతూనే ఉంటుంది. ఎంతన్నా మీరు ఇట్లా డివైడ్ చేయండి, అట్లా పోతూనే ఉంటుంది కోషెంట్. అటువంటి వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఎక్కడైనా ఆ యొక్క మనం భాగిస్తే దాది ఎక్కడైనా టర్మినేట్ అయితే కానివ్వండి, అంటే ఆగిపోతే కానివ్వండి, లేకపోతే ఒక క్రమంలో రిపీట్ అయితే కానివ్వండి, అట్లా వచ్చిన వాటినేమో రేషనల్ నంబర్స్ అంటాం. అట్లా రాకుండా ఎంతసేపు అయినా భాగించండి, అదే విధంగా ఏదేదో ఒక ఆర్డర్ లేకుండా వస్తున్నాయి అనుకోండి, వాటిని ఇర్రేషనల్ నంబర్స్ అంటామండి. మరి ఇర్రేషనల్ నంబర్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే √2, √5, √7 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ అండి. ఇప్పుడు రేషనల్ నంబర్స్ నేర్చుకున్నాం కదా. రేషనల్ నంబర్స్ p/q రూపంలో ఉంటుంది. q ≠ 0. కనుక మనం ఏ నంబర్ రాసుకున్నా కూడా రేషనల్ నంబరే. 5 రాసుకున్నాం అనుకోండి అంటే 5/1 ఉన్నట్లే కదా. లేకపోతే √9 రాసుకున్నాం అనుకోండి 3 కదా. ఇవన్నీ కూడా రేషనల్ నంబర్స్ అండి. మరి ఇర్రేషనల్ నంబర్స్ ఏంటి? ఇర్రేషనల్ నంబర్స్ √2, √5, √7 ఎలా ఉంటే చాలా ఉన్నాయండి. వీటిని కనుక మనం ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఒక ఆర్డర్ లో ఉండదు, రిపీట్ అవ్వదు, నెక్స్ట్ టర్మినేట్ అవ్వదు. అటువంటివి ఇర్రేషనల్ నంబర్స్ అండి. రేషనల్ నంబర్స్ అంటే p/q రూపంలో రాస్తాం, q ≠ 0. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్ అంటే √2, √5, √7. ఎస్, ఇప్పుడు రేషనల్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం, ఇర్రేషనల్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం అండి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. ఇప్పుడు మనం ఈ రేషనల్ నంబర్స్ 2 పార్ట్లుగా, 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుందండి. 2 విధాలుగా డివైడ్ అవుతుంది. ఈ రేషనల్ నంబర్స్ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అండి. ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్. ఎస్, ఇంటీజర్స్ అంటే ఏమిటి, ఫ్రాక్షన్స్ అంటే ఏమిటి చూద్దామా. ఇంటీజర్స్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు -3, -2, -1, 0, 1, 2, 3 సో ఇవన్నీ కూడా ఇంటీజర్ అంటే ప్లస్ వాల్యూస్, 0, నెగిటివ్ వాల్యూస్,
ప్లస్ వాల్యూస్ ఎంతవరకు ఇన్ఫినిట్ ఎంతనా వేసుకోరండి, 1 2 కోట్లు 3 కోట్లు ఎంతవరకే అన్ని పాజిటివ్ వాల్యూస్ ఇటు పక్కన ఉంటాయి. ఇటు పక్కనేమో అన్ని నెగిటివ్ వాల్యూస్. డాట్స్ ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇక ఎంతైనా వెళ్ళొచ్చు కదా వెనక్కి, -4 -5 ఎట్లయినా వెళ్ళొచ్చు కదా, అందుకని ఇన్ఫినిట్. ఇటు కూడా ఇన్ఫినిట్, ఇటు కూడా ఇన్ఫినిట్, ఇటు కూడా అనంతమే, ఇటు కూడా అనంతం. నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్, మధ్యలో 0 ఉందండి. వీటన్నిటినీ కలిపి మనం ఏమంటాం, ఇంటీజర్స్ అంటామండి. ఈ ఇంటీజర్స్ ని మనం ఐతోనైనా చూపించవచ్చు లేదా జెడ్ తోనైనా చూపించవచ్చు. These are represented by I or Z. Generally we represent with Z only. Yes, these are called integers. What are these called? These are called integers. Integer fractions. Fractions అంటే మీకు తెలుసు కదండి. ఫ్రాక్షన్స్ అంటే 3/4, 4/5, 2/6, 6/7 ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ అండి. ఎస్, ఫ్రాక్షన్స్ అనగా తెలుసుకుందా, భిన్నాలండి. పైన దాన్ని లవం అంటాం, కింద దాన్ని హారం అంటాం, న్యూమరేటర్ డినామినేటర్. ఆల్ ఆర్ దీస్ కాల్డ్ ఫ్రాక్షన్స్. ఎస్, ఎవరీ నెంబర్ ఇస్ ఫ్రాక్షన్. ఇందాక చెప్పారు కదా, 3 అంటే ఇది ఫ్రాక్షన్ లెక్కే, అంటే డినామినేటర్ 1 ఉంటుందండి. ఎస్, మనం ఈ ఇంటీజర్స్ నేర్చుకున్నాం, ఫ్రాక్షన్స్ నేర్చుకున్నామండి. మళ్ళీ రద్దాం ఇంటీజర్స్ ని. 3 డాట్స్ పెట్టుకుందాం. 4 -2 -1 0 1 2 3 సో ఇవి ఇంటీజర్స్ అండి. ఈ ఇంటీజర్స్ ని డివైడ్ చేయొచ్చండి. ఇక మధ్యలో 0 ఉంటుంది, ఇటు పక్క అన్ని కూడా పాజిటివ్ నంబర్స్ అండి. ఇక నెగిటివ్ నెక్స్ట్ ఇటు పక్కన 0కి ఇటు రైట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. పాజిటివ్ నంబర్స్ కాబట్టి పాజిటివ్ ఇంటీజర్స్. ఇటు పక్కన ఉన్నాయన్నీ కూడా నెగిటివ్ ఇంటీజర్స్ అంటామండి. ఇది 0 మధ్యలో ఉంది. 0 పాజిటివా నెగిటివా? 0 దాని అసలు ఉపయోగం లేదు కదా, ఏమి లేదు కదా, 0 ఇది లేదు కాబట్టి మన ఇష్టం పెట్టుకోండి, పాజిటివ్ లో పెట్టుకోండి, వచ్చే నష్టం ఉంది. నెగిటివ్ మాత్రం కాదు కదా, మైనస్ వాల్యూ కాదు కదా, పాజిటివ్ లో పెట్టుకోండి. లేకపోతే ఇక్కడ నుంచి 1 దగ్గర నుంచి పాజిటివ్, ఇక్కడ -7 నెగిటివ్, మధ్యలో 0 ఈజ్ ది డివైడింగ్ ఫ్యాక్టర్ అనుకోండి. ఎస్, వీటిని ఈ యొక్క ఇంటీజర్స్ ని 2 భాగాలుగా చేస్తాం. పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, 0. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్. ఇక ఈ ఇంటీజర్స్ ని, ఈ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి చూడండి, వీటిని మనం ఏమంటాం, న్యాచురల్ నంబర్స్ అంటామండి. న్యాచురల్ నంబర్స్, వీటిని న్యాచురల్ నంబర్స్ అంటామండి. ఈ 0 కూడా ఇంతవరకు ఇవన్నీ కూడా న్యాచురల్ నంబర్స్. ఈ 0 కూడా కలిపామనుకోండి, అంటే 0 1 2 3 ఇవన్నీ అంటాం, కలిపామనుకోండి హోల్ నంబర్స్ అంటామండి. హోల్ నంబర్స్ అంటాం. అంటే ఈ యొక్క ఇంటీజర్స్ ని 2 భాగాలుగా చేశాం కదా. ఒకటి ఏంటంటే మైనస్ వాల్యూస్, నెగటివ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్, మధ్యలో 0 అన్నాం కదా. ఈ పాజిటివ్ వాల్యూస్ అన్నిటినీ కూడా మనం న్యాచురల్ నంబర్స్ అంటాం. ఆ న్యాచురల్ నంబర్స్ కి 0 కూడా కలిపామనుకోండి హోల్ నంబర్స్ అంటాం. న్యాచురల్ నంబర్స్ కి 0 కలిపితే ఏమవుతుంది, హోల్ నంబర్స్ అంటాం. ఎస్, ఇప్పుడు వీటి న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్, ఎస్, పాజిటివ్ నెగిటివ్ ఇంటీజర్స్, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్ మళ్ళీ రాద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 సో ఈ న్యాచురల్ నంబర్స్ కదండి. వీటిని మళ్ళీ డివైడ్ చేయించండి, సపరేట్ చేయించండి. ఏంటి, ఈ న్యాచురల్ నంబర్స్ ని చూడండి, ఇక్కడ ఈ ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్ గా మనం సపరేట్ చేయొచ్చు. ఈవెన్ నంబర్స్ అంటే ఏమిటి ఫస్ట్ చూద్దామండి. ఈవెన్ నంబర్స్, ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏమిటి, ఏం లేదండి, 2 తో డివైడ్ చేయగలిగిన అన్ని కూడా, 2తో భాగించగలిగిన అన్ని కూడా ఈవెన్ నంబర్స్ అండి.
ఎస్, 2తో ఏం భాగిస్తాం? చివరి 0 ఉంటే 10, 100, 20, 30 ఏదో అవుతుంది కదా, 2తో భాగించవచ్చు కదా. ఇక చివరి 2 ఉంటే ఈజీగా భాగించవచ్చు కదా. నెక్స్ట్ 4 అనుకోండి, చివర 4లో 2 పోతుంది కాబట్టి ఆ నంబర్ మొత్తం 2తో భాగించవచ్చు. చివర 6 ఉంది అనుకోండి, 6లో కూడా 2 పోతుంది కాబట్టి ఆ నంబర్ అంతా భాగించవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 236, 720, 938. ఇవన్నీ చూడండి. చివర 8 ఉంది, ఇందులో 2 పోతుంది. చివర 0 ఉంది, ఇందులో 2 పోతుంది. చివర 6 ఉంది, ఇందులో 2 పోతుంది. ఇవన్నీ కూడా ఈవెన్ నంబర్స్ అండి. అంటే ఒక నంబరు ఎంత పెద్ద నంబర్ అయినా వేసుకోండి 3, 4, 7, 8, 9, 6, 0, 3, 2, 5, 6, 0 వేసుకోండి. ఈ నంబర్ అయినా సరే చివరి 0 ఉంది కాబట్టి ఈవెన్ నంబరే, ఎందుకంటే 2 పోతుంది. కాదు, చివరి 2 ఉంటే ఇది ఈవెన్ నంబరే, ఎందుకంటే చివరి 2 ఉంది కాబట్టి 2 పోతుంది. ఇది కూడా ఈవెన్ నంబరే, ఎందుకంటే చివరి 4 ఉంది కాబట్టి 2 పోతుంది. ఇది కూడా ఈవెన్ నంబరే, చివరి 6 ఉంది కాబట్టి 6లో 2 పోతుంది. అదే విధంగా చివరి 8 ఉన్నా కూడా ఈవెన్ నంబరే, ఎందుకంటే 8లో 2 పోతుంది కాబట్టి ఈ మొత్తం నంబర్లో 2 పోతుంది. ఎస్, చివర ఇట్లా 0 గాని లేకపోతే 2 గాని 4 గాని 6 గాని 8 గాని ఒక నంబర్ యొక్క చివరి డిజిట్ ఇది గనక ఉంటేనండి అది ఈవెన్ నంబరేనండి. ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? ఈవెన్ నంబర్స్ అంటే అందులో సెకండ్ టేబుల్ 2 టేబుల్ కంప్లీట్ గా పోతుంది. ఇక ఇటువంటి రిమైండర్ ఉండదు. దోస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నంబర్స్ అండి. నెక్స్ట్ ఆడ్ నంబర్ అండి. ఆడ్ నంబర్, ఆడ్ నంబర్ అంటే తెలుసు కదండి. 2 పోనీ అన్ని కూడా ఆడ్ నంబర్స్ అండి. 2 ఎదుట్లో పోదు, మీ అవన్నీ కూడా ఆడ్ నంబర్సే. చూడండి, 2 పోతుంది కాబట్టి ఇది ఈవెన్ నంబరు. 3, 5, తరువాత 7, తరువాత 9, 11, 13, 15 అట్లా. ఇందులో 2 పోదండి, 2 పోదు కాబట్టి అన్ని కూడా ఆడ్ నంబర్స్ కిందే వస్తాయండి. 2 అనే నంబరు డివైడ్ చేస్తే 2తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ రాకుండా, శేషం రాకుండా, రిమైండర్ కనుక వస్తే 1, 2 ఏదో ఒకటి వచ్చింది అనుకో, 1, 2 ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, అవన్నీ కూడా ఆడ్ నంబర్సే. అంటే 2 అందులో ఫ్యాక్టర్ కాదు, అంటే కంప్లీట్ గా 2 పోదు, అంటే 0 రిమైండర్ రాదు, ఏదో ఒకటి రిమైండర్ వస్తుంది. Those are called what are? Yes, odd numbers. For example, చూద్దాం చూడండి. ఇందులో ఏదో చూద్దాం చూడండి. 9 చూద్దాం, 2 డివైడ్ చేద్దాం, 4. ఎస్, 1 రిమైండర్ వచ్చింది కదా, కనుక ఇది ఈవెన్ నంబర్ కాదు. ఇంకోటి చేద్దామండి, 2తో చేద్దామండి, 5 టైమ్స్ పోయింది. 1 రిమైండర్ వచ్చింది కదా, కనుక ఇది ఈవెన్ నంబర్ కాదు. కనుక ఇవన్నీ కూడా 2తో డివైడ్ చేయలేనివన్నీ కూడా ఆడ్ నంబర్స్ ఏనండి. ఆడ్ నంబర్స్ అంటే తెలిసింది కదా. ఇప్పుడు ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్ మనం నేర్చుకున్నామండి. ఎస్, ఇంకోటి ఏమిటంటే ప్రైమ్ నంబర్స్ అండి. ప్రైమ్ నంబర్స్ రాద్దామా? ఎస్, రాద్దాం చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఇంతవరకు రాద్దామండి. ఇట్లా నంబర్స్ ఉన్నాయనుకోండి, వీటిల్లో మనం చూద్దామా ఈవెన్ నంబర్స్ ఏమిటి, ఆడ్ నంబర్స్ ఏమిటి చూద్దాం. ప్రైమ్ నంబర్స్ కూడా చూద్దామా? ఎస్, ఆడ్ నంబర్స్ అంటే ఈ 2, 4 ఇవి కాదు, అందులో 2 పోతుంది కాబట్టి మిగతా అన్ని ఆడ్ నంబర్స్. కానీ వాటిలో మనం ఆడ్ నంబర్స్ ఏంటంటే ఈ 3, ఇక్కడ 1, 3, 5, 7 ఇవి కదా. వీటిల్లో మళ్ళీ కొన్ని వెరైటీలు ఉన్నాయండి. ఆడ్ నంబర్స్ ని మళ్ళీ జడిలో పెడితే కొన్ని రకాల నంబర్స్ వస్తాయి.
మిగతా అన్ని ఆడ్ నంబర్స్ అనుకున్నాం కదా, ఆ ఆడ్ నంబర్స్ కూడా జల్లెడలో వేసేసి జల్లెడ పెట్టామండి, ఇంకో రకం నంబర్స్ కింద పడతాయండి. ఏంటవి? అవేనండి ప్రైమ్ నంబర్స్. ఇప్పుడు 9 ఆడ్ నంబర్ అనుకున్నాం, ఇక్కడ ఉందండి 9 ఆడ్ నంబర్ అనుకున్నాం. అదే విధంగా 11 ఆడ్ నంబర్ అనుకున్నాం. ఎస్, మరి ఈ రెండింటికి తేడా ఏమిటి? ఒకదానికి గొప్ప ఏమిటి, ఒకదానికి గొప్ప లేకపోవడం ఏమిటి చూద్దామండి. ఈ 9 కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 పోతుంది, ఆల్ రైట్. తరువాత 3 పోతుంది, ఆల్ రైట్. మళ్ళీ 9 పోతుంది. మరి ఈ 11 ఫ్యాక్టర్స్ ఏమిటి? ఫ్యాక్టర్స్ ఏంటండి? లేదండి, కంప్లీట్ గా డివైడ్ చేయబడే అన్ని కూడా ఫ్యాక్టర్స్ ఏనండి. ఇప్పుడు 6 ఉందండి, 6 లో ఏమైపోతుంది? 1 6 టైమ్స్ పోతుందా? 2 3 టైమ్స్ పోతుందా? 3 2 టైమ్స్ పోతుందా? మళ్ళీ 6 లో 1 టైం పోతుందా? ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. కంప్లీట్ గా డివైడ్ చేయగలిగేవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఏనండి. ఎస్, ఇప్పుడు 11 1 పోతుంది, మళ్ళీ 11 ఇంకేమీ పోదు, అందులో ఏమీ పోదు. ఇందులో 1 పోతుంది, 3 పోతుంది, 9 పోతుంది. ఇందులో 1 ఆ నంబర్ అయిపోతుంది. ఎస్, కొన్ని నంబర్స్ కి ఇట్లా 1 అన్న పోతుంది, ఆ నంబరు డివైడ్ చేసామనుకోండి 11 ని ఇక్కడ కనపడుతుందా? ఎస్, 11 ని డివైడ్ చేసామనుకోండి 1 తో 11 టైమ్స్ పోతుంది, 0 అంటే 1. మళ్ళీ 11 తో డివైడ్ చేసామనుకోండి 1 టైం పోతుంది, ఇది 11 టైమ్స్ కదా, 11 టైమ్స్ పోతుంది, ఇదేమో 1 టైం పోతుంది. ఎస్, అట్లా డివైడ్ చేస్తే 1 అన్నా ఉంటుంది, లేకపోతే ఆ నంబర్ దట్ నంబర్ ఇట్ సెల్ఫ్ అదైనా అవుతుంది. ఈ రెండు తప్ప మిగతా ఏమి ఫ్యాక్టర్స్ ఉండవు కొన్ని నంబర్స్ కి. చూద్దాం, చూడండి. 5 ఉందనుకోండి, 5 లో 1 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది. మళ్ళీ 5 లో 5 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం పోతుంది. అంటే 1 5 ఈ రెండే కదా ఫ్యాక్టర్స్, ఇంకేమైనా పోతాయా? ఇంకేమి పోవు. అటువంటి నంబర్స్ ని అంటే 1 దట్ నంబర్ ఇట్ సెల్ఫ్ ఆ నంబరు తప్ప వేరే ఏమి ఫ్యాక్టర్స్ ఉండవండి. అటువంటి వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటామండి. అంటే ఫ్యాక్టర్స్ 1 ఆ నంబరు ఆ రెండు తప్ప అందులో ఇంకేమి పోవు. ఓన్లీ దట్ నంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1, దోస్ 2 ఆర్ ఓన్లీ ది ఫ్యాక్టర్స్. దోస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్ అండి, ప్రైమ్ నంబర్స్. మరి 9 సంగతి ఏంటి? 9 ఒకటి కాదు కదా, 3 ఉన్నాయి కదా. కొన్ని 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, వాటి ఇష్టం. అట్లా 2 కంటే మోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ 2 కంటే మోర్ ఫ్యాక్టర్స్ లేవు. 1 2 3 1 2 1 3 9 అంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా? అటువంటి వాటిని మనం ఆడ్ నంబర్స్ అంటామండి. ఆడ్ నంబర్స్ కి ప్రైమ్ నంబర్స్ కి డిఫరెన్స్ ఏమిటంటే, ఆడ్ నంబర్స్ కి ఆ నంబరు అండ్ 1 కాకుండా ఇంకా మోర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు ఫ్యాక్టర్స్. ఆ నంబరు నెక్స్ట్ 1 కాకుండా ఇంకా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని ఆడ్ నంబర్స్ అంటామండి. ఎగ్జాంపుల్, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఎస్, 15 తీసుకుందామండి. 15 కి 1 పోతుంది, 15 లో 1 పోతుంది, 3 పోతుంది, 5 పోతుంది, మళ్ళీ 15 పోతాయి. 2 కంటే ఆ నంబరు 1 ఆ నంబర్ కంటే ఇంకెక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, కనుక ఇది ఆడ్ నంబర్ అండి. ఎస్, 17 తీసుకున్నాం చూడండి. ఇందులో 1 పోతుంది, మళ్ళీ 17 పోతుంది. 1 ఈ నంబర్ తప్ప ఇంకేమి ఫ్యాక్టర్స్ లేవు, వీటిని ప్రైమ్ నంబర్స్ అంటామండి. ఎస్, ఆడ్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎస్, ఆడ్ నంబర్స్ గురించి నేర్చుకున్నాం. ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్. ఇక కాంపోజిట్ నంబర్స్ ఉన్నాయండి. వాట్ ఆర్ ది కాంపోజిట్ నంబర్స్? కాంపోజిట్ నంబర్స్ కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఎట్లా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే, ఇప్పుడు 2 ఉందనుకోండి, 6 ఉందనుకోండి, ఇప్పుడు 1 6 కాకుండా ఇంకా 2 3 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, 2 into 3 is equal to 6. ఇప్పుడు ఒక దానికంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా? అదే విధంగా 15 ఉందనుకోండి, 15 కి 1 3 5 ఇట్లా 1 తీసేయండి, 15 తీసేయండి, సరే
1 5 15 మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా అటువంటి వాటిని మనం కాంపోజిట్ నంబర్స్ అనుకున్నాము కదండి. ఇందాక మనం ప్రైమ్ నంబర్స్ అనుకున్నాం, నెక్స్ట్ ఆడ్ నంబర్స్ అనుకున్నాం, ఈవెన్ నంబర్స్ అనుకున్నాం. మరి ఇక్కడ ఇదేంటండి, ఇక్కడ ఇందాక ఆడ్ నంబర్స్ కూడా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా, మరి అవి కూడా కాంపోజిట్ నంబర్స్ అవుతాయి అంటే చాలా అవుతాయండి. కానీ కొన్ని నంబర్స్ అట్లా చేస్తూ ఉంటే కొన్ని నంబర్స్ లో డిఫరెన్స్ వస్తుంది, అందుకనే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే ఒకటి గుర్తుంచుకోండి, కాంపోజిట్ నంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, అదొకటి గుర్తుంచుకోండి. కాంపోజిట్ నంబర్స్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం మీకు కొంత కన్ఫ్యూజన్ రావచ్చు. ఇక నంబర్స్ కొన్ని ఎక్కువ వేసుకునే కాడికి ఎక్కువ వేసుకునేటప్పుడు వాటికి వీటికి తేడా ఏంటో మీకు బాగా తెలుస్తుంది. ఎస్, ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, ప్రైమ్ నంబర్స్, కాంపోజిట్ నంబర్స్. ఇప్పుడు ఈ నంబర్ సిస్టమ్ లో మనం ఏం నేర్చుకున్నామండి? ఎస్, మీరు ఒకసారి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్. మరి నాకు ఎంకరేజ్మెంట్ కావాలంటే మీరు లైక్ చేయాలి కదా, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవాలి, మీ మిత్రులకు షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. ఎస్, మళ్ళీ ఒకసారి లైక్ చేద్దామండి. ఎస్, నంబరింగ్ సిస్టమ్ అండి. నంబరింగ్ సిస్టమ్ లో దాన్ని 2 భాగాలు చేస్తాం. రియల్ నంబర్స్, ఇమాజినరీ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే అన్ని నంబర్స్, మనకు తెలిసిన నంబర్స్ అన్ని కూడా రియల్ నంబర్స్. ఇమాజినరీ నంబర్స్ ఇమాజిన్ చేసుకోవాలి, ఇంకా మనకు తెలియలేదండి, ఇమాజిన్ చేసుకుందాం. ఎట్లా √9 ఉందనుకోండి, ఇది మా రియల్ నంబర్ కింద వస్తుంది. మరి ఇమాజినరీ నంబర్ అంటే -√9 అయితే ఎట్లా మనకు తెలియదు కదా, అందుకని దీన్ని 3i గా రాసుకుంటామండి. ఇమాజినరీ నంబర్స్ ని 5 చూపెడతామండి. 3i, 4i, వీటిని లేదా 4+3i, ఇవన్నిటిని కూడా మనం ఇమాజినరీ నంబర్స్ అంటాం. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఈ రియల్ నంబర్స్ ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే p/q రూపంలో రాసుకోగలిగే అన్ని కూడా q డస్ నాట్ ఈక్వల్ టు 0 అండి. ఈ రూపంలో రాసుకోగలిగే అన్ని నంబర్స్ కూడా మనకు రేషనల్ నంబర్స్ కింద వస్తాయండి. ఇప్పుడు 2 ఉందనుకోండి, 2 కూడా రేషనల్ నంబరే, ఎందుకంటే 2/1 రాసుకుంటాం కదా, 14 రాసుకోవాలంటే దాన్ని అవసరం వచ్చినప్పుడు రాసుకుందాం. ఎస్, ఫ్రాక్షన్స్ అండి. ఈ ఫ్రాక్షన్స్ 2/3, 2/3, 4/5, 7/9, ఇవన్నీ కూడా ఫ్రాక్షన్స్ అండి. ఈ పైదాన్ని న్యూమరేటర్ అంటాం, ఇది డినామినేటర్ అంటాం. న్యూమరేటర్. ఎస్, వీటిని ఫ్రాక్షన్స్ అంటామండి. ఇక ఈ యొక్క ఫ్రాక్షన్స్ ఇప్పుడు ఇర్రేషనల్ నంబర్స్, ఈ రియల్ నంబర్ రేషనల్ నంబర్స్ ని ఫ్రాక్షన్స్. మళ్ళీ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మీకు తెలుసు కదండి, పాజిటివ్ నంబర్స్, 0 నెగిటివ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది -3, -2, -1, 0, 1, 2, 3, ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అండి. ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ తెలిసింది కదా. అంటే రేషనల్ నంబర్స్ మనం ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ గా మనం డివైడ్ చేసాం. నెక్స్ట్ ఈ ఇంటీజర్స్ ని పాజిటివ్ మధ్యలో 0 వస్తుంది, అటు అన్ని కూడా పాజిటివ్, రైట్ సైడ్ అన్ని కూడా పాజిటివ్ నంబర్స్, ఈ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా నెగిటివ్ నంబర్స్. ఎస్, ఇంటీజర్స్ ని పాజిటివ్, నెగిటివ్ నచ్చుకున్నాం, నంబర్స్ గా డివైడ్ చేసాం, మధ్యలో 0 ఉంది. ఈ పాజిటివ్ నంబర్స్ ని మళ్ళీ 2 రకాలుగా చేయొచ్చండి. నేచురల్ నంబర్స్ అండ్ హోల్ నంబర్స్. 1 దగ్గర నుండి 1, 2, 3, 4, 5 సో ఆన్, ఇవన్నింటినీ కూడా నేచురల్ నంబర్స్ అనుకున్నాం. ఈ నేచురల్ నంబర్స్ ముందు 1 కు ముందు 0 కూడా తగిలించాం అనుకోండి, అవి హోల్ నంబర్స్ అవుతాయి. ఎస్, ఈ నేచురల్ నంబర్స్ ని మళ్ళీ 4 పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చండి. ఒకటి ఈవెన్ నంబరు 2 డివైడ్ చేయబడుతుంది. ఆడ్ నంబరు 2 డివైడ్ చేస్తే 1, 2 మనకు రిమైనింగ్ మిగులుతుంది, 1 మిగులుతుంది. ఎస్, ఆడ్ నంబరు. అండ్ ప్రైమ్ నంబర్స్ అంటే ఆ నంబర్ 1, ఈ 2 ఫ్యాక్టర్స్ తప్ప మిగతా ఏమీ ఫ్యాక్టర్స్ ఉండవు, వాటిని ప్రైమ్ నంబర్స్ అంటాం. కాంపోజిట్ నంబర్స్, ద నంబర్స్ విచ్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటామండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? థ్యాంక్ యూ. వచ్చావు